ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనంగా పోలీసులను మోహరించారు. ముదిగొండ, వెంకటాయపాలెం, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, చెరువు మాధారం, కామేపల్లి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ 6 మండలాలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి ప్రారంభంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూస్తే ఇక్కడ 7 మండలాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 2 అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ 2 పోటాపోటీగా కాంగ్రెస్కు ధీటుగా సంబంధించి ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో 2 పార్టీలు కూడా చాలా వరకు ధీమాగా ఉన్నాయని చెప్పుకోవాలి. గెలుపుపై ప్రధానంగా ఇక్కడ అధికార కాంగ్రెస్ సిపిఐతో పొత్తు సంబంధించి బరిలోకి దిగా చాలా వరకు పంచాయతీలు ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సిపిఎంతో కలిసి పొత్తుకు సంబంధించి బరిలోకి నిలిచింది. దీంతో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ స్థానాలు కూడా ఎక్కువగా సిపిఎం పొత్తు కుదిరిన నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఒక ఆశాభావం సంబంధించి వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా సిపిఐతో పొత్తు నేపథ్యంలో వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ సంబంధించి ఈ స్థాయికి సంబంధించి ఉన్నారు. మొదటి విడతలో మనం చూసుకుంటే బీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో సంబంధించి ఫలితాలు కొంతమేర అంటే తగ్గినా కానీ కొన్ని పంచాయతీలు కీలకమైన పంచాయతీల్లో కూడా బీఆర్ఎస్ సంబంధించి గెలుపొందిన నేపథ్యంలో రెండో విడత వాళ్ళు ఎన్నికలను కూడా చాలా సీరియస్గా సంబంధించి తీసుకున్నారు. సిపిఎంతో పొత్తులో భాగంగా చాలా వరకు వారు కూడా కాంగ్రెస్కు చాలా ధీటుగా ప్రచారం నిర్వహించి వాళ్ళు ఓటర్లకు సంబంధించి సమానంగా కూడా డబ్బులు పంచినట్లు సంబంధించి తెలుస్తుంది. అదేవిధంగా ఇటు మద్యం సంబంధించి కూడా వాళ్ళు కూడా సమానంగా పంచిన నేపథ్యంలో కొంత రసవత్తరమైన పోటీ మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి నెలకొంది. పాలేరు నియోజకవర్గం 4 మండలాల్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ అన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో కొద్దిగా గట్టి పోటీ సంబంధించి ఉంది. ఇటు మిగతా ముదిగొండ సంబంధించి మధిర నియోజకవర్గం ముదిగొండలో కూడా అక్కడ కూడా మేజర్ సంబంధించిన పంచాయతీల్లో కూడా సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ మధ్య కూడా అక్కడ కూడా గట్టి పోటీ సంబంధించి ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరపేట నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. అశ్వరపేటలో 5 మండలాలకు సంబంధించి అక్కడ సంబంధించి 2 బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా టఫ్ ఫైట్ సంబంధించి ఉందని చెప్పాలి. ఇటు ఇల్లందు నియోజకవర్గం సంబంధించి కామపల్లిలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రసవత్తరమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఫలితాలపై ఆసక్తి సంబంధించి ఉత్కంఠ అనేది రేపుతుంది. ఫలితాలు కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సెన్సిటివ్ దాదాపుగా 34 సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ పోలీసు బందోబస్తు సంబంధించి ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం పోలింగ్ సమయంలో కూడా కొన్ని చోట్ల ఘర్షణలు ముదిగొండ లాంటి ప్రాంతంలో కూడా సిపిఎం కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు గొడవలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దారితీసిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రస్తుతం ప్రారంభమైంది కాబట్టి కౌంటింగ్ సంబంధించి పూర్తయ్యేంత వరకు కూడా కొన్ని చోట్ల గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా అదనంగా మోహరించారు. ముదిగొండలో మాత్రం భారీ ఎత్తున మోహరించగా అదేవిధంగా వెంకటాయపాలెంతో పాటుగా కూసుమంచి, నేలకొండపల్లి, చెరువు మాదానం లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా సంబంధించి పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కామపల్లి ప్రాంతంలో కూడా అక్కడ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు సంబంధించి మోహరించారు. దీంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట నియోజకవర్గం సంబంధించి అన్నపురెడ్డిపల్లి, చండ్రగొండతో పాటుగా పాల్వంచ లాంటి ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా కొంత గొడవలు జరిగే కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కొంత పోలీసులు కూడా అదనంగా మోహరించారు. అక్కడ ఎస్పీ ఎప్పటికప్పుడు అక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం మొదటి విడత ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రసవత్తరమైన పోటీ సంబంధించి నెలకొందో రెండో విడత ఎన్నికల్లో కూడా అదేవిధంగా రసవత్తరమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఫలితాలపై ఆసక్తి సంబంధించి ఉత్కంఠ అనేది రేపుతుంది. ఎవరు ఎన్ని స్థానాలకు సంబంధించి గెలుస్తారనేది పూర్తి స్థాయి రిపోర్ట్ సాయంత్రం 6 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు చాలా వరకు కూడా మధ్యాహ్నం 4 గంటల లోపు కూడా చాలా వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలను మేజర్ గ్రామ పంచాయతీలు ఎవరిది పై చేయి ఉంటుంది, మిగతా మామూలు కొంత చిన్న గ్రామ పంచాయతీలో ఎవరిది పై చేయి ఉంటుంది అన్నది మాత్రం 4 గంటల వరకు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మేజర్ పంచాయతీలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడనే కొంత సెన్సిటివ్ ఉండడంతో కూడా అక్కడ పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి సంబంధించి ఏర్పడింది. ఇది మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్తో సాక్షి టీవీ ఖమ్మం.